కాబట్టే భగవాన్ ఉక్తవాన్ భగవద్గీతాయాం జన్మ కర్మ చ మే దివ్యం. ఇదానీం భాగవత శ్రావకాః భాగవతం శృణ్వంతః భవంతః సర్వేపి ఇదానీం వాస్తవ జన్మ ప్రాప్తవంతః, వాస్తవ భాగవత జీవనం ప్రారంభవంతః. ఇప్పటిదాకా బ్రతుకు కాదు, ఇప్పుడు ఎప్పుడైతే నాకు జన్మ లేదు మరణం కూడా ఉండదు అని అర్థం చేసుకున్నామో అది భాగవతం మొదలుపెట్టిన రోజు. పూర్వదినే వయం ఏవం సంకల్పం కృతవంతః మమ మరణం నాస్తి శరీరస్య అపి మరణం నాస్తి. శరీరానికి కూడా మరణం ఉండదు. శరీరం అంటే ఏమిటి? అనేక అణువుల యొక్క సముదాయమే శరీరం. సర్వేషాం అణూనాం సముదాయ శరీరం. మీరు బాగా వివరించి తీస్తూ ఉంటే ఇవన్నీ ముక్కలు చేయగలిగినంత ప్రయత్నం మీరు చేస్తే ఆ చిక్కుడుకాయనే తీసుకోండి, దాన్ని ముక్కలు చేస్తాం. ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేయడం, చివరికి రుబ్బేస్తాం. రుబ్బినా కూడా అణువులు ఉంటాయా ఉండవా? అప్పుడు రుబ్బిన తర్వాత అదొక ముద్దలాగా అవుతుంది. ఆ ముద్ద ఒకటి అనుకుంటాం. అలాగే మన శరీరం అనే ముద్ద కూడా ఒకటిలాగా కనపడుతుంది. కానీ ఏవమేవ అస్మాకం శరీరే అవయవాః సంతి.